హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025-26 మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో మనం ఈ వీడియోలో సెక్షన్ 1 1 మార్క్ సమ్స్ అనేవి ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ వన్ వర్డ్. సో ఫస్ట్ రోమన్లో మనం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, మనకి ఇక్కడ చాయిస్ అనేది లేదు. సో ఫస్ట్ వన్, if HCF of 20, 35 = 5, then LCM of 20, 35. సో మనకి 20, 35 అనే 2 నెంబర్స్కి LCM ఫైండ్ అవుట్ చేయాలి, HCF ఇచ్చారు. సో వాట్ ఈస్ ద ఫార్ములా? HCF ఇంటూ LCM ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. సో గివెన్ HCF is 5. సో 5 ఇంటూ LCM ఈక్వల్ టు గివెన్ నెంబర్స్ 20 ఇంటూ 35. సో ఇట్స్ ఇక్కడ 5 అనేది ఎల్సిఎంని మల్టిప్లికేషన్ చేస్తుంది, నేను ఆర్హెచ్ఎస్కి మూవ్ చేస్తుంది, ఏమవుతుంది? డివిజన్. ఎస్, కరెక్ట్, వెరీ గుడ్. సో హియర్ 20 ఇంటూ 35/5. 5 20ని 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో 4 35s are 140. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, చూడండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే. నెక్స్ట్ వన్ చూడండి, ఏ పాలినామియల్ ఈజ్ అన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ విచ్ ద ఎక్స్పోనెంట్ ఆఫ్ ఎనీ వేరియబుల్ ఈజ్ ఏ. ఒక పాలినామియల్, ఓకే, పాలినామియల్ మనకు తెలుసు, అది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అని కూడా తెలుసు. సో దాని ఎక్స్పోనెంట్ అంటే ఏంటి? ఎక్స్పోనెంట్ అనే వర్డ్ విన్నారు కానీ గుర్తు రావట్లేదు కదా, నీకు గుర్తొస్తే కనుక నువ్వు జీనియస్, వెరీ గుడ్ నాన్న. సో వాట్ ఈజ్ ఎక్స్పోనెంట్? ఎక్స్పోనెంట్ మీన్స్ పవర్స్. అంటే మనం డిగ్రీ చెప్తాం కదా ఆ పాలినామియల్కి డిగ్రీ. సో ఆ పవర్లో ఎటువంటి నెంబర్ అనేది ఉండొచ్చు. ఇంటీజర్స్ ఉండొచ్చా? మేడం అన్ని నెంబర్స్ ఉంటాయి కదా, ఇంటీజర్స్ ఉండొచ్చా? ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, అసలు పాలినామియల్ డెఫినేషన్ చెప్తారు మనకి, పాలినామియల్స్ చాప్టర్ చెప్పినప్పుడు స్టార్టింగ్లో. నీకు గుర్తుంటే ఓకే, నువ్వు స్కిప్ చేసుకుని నెక్స్ట్ సమ్ అనేది విను, లేదంటే ఇప్పుడు ఇదేంటో విను. పాలినామియల్, ఏ పాలినామియల్ హ్యావింగ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్, ద పవర్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్ ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. అంటే అవి ఇంటీజర్స్, ఓకే, అవి ఇంటీజర్స్ బట్ నాన్ నెగిటివ్ అయి ఉండాలి. సో ఓకే, రేషనల్ నెంబర్స్, పవర్లో రేషనల్ నెంబర్స్ ఉండొచ్చా? 1/2, 3/4 అవి ఉంటే మనం దాన్ని పాలినామియల్ అని చెప్తామా? సో ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్ అని రాస్తాం మనం. కాదు, రియల్ నెంబర్స్ కాదు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? హోల్ నెంబర్ ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ చూడు, క్రియేట్ ఏ క్యూబిక్ పాలినామియల్. ఓకే, క్యూబిక్ పాలినామియల్ అన్నారు, నాకు తెలుసు మేడం, AX³ + BX + C అంతేనా? కానీ ఇంకేం అడిగాడు? విచ్ ఈజ్ ఏ బైనోమియల్. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ బైనోమియల్? ఓన్లీ హ్యావింగ్ 2 టర్మ్స్, ఓన్లీ 2 టర్మ్స్ మాత్రమే ఉంటే దాన్ని ఏమంటాం మనం? బైనోమియల్. సో హియర్ 6x³ + 2x². యువర్ విష్ ఏదైనా రాసుకోవచ్చు, 2 టర్మ్స్ మాత్రమే ఉండాలి, పవర్లో క్యూబ్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడు, జనరేట్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ విచ్ ఆర్